షో డేటా. ఇక్కడ చూడండి, మన షో డేటా అనేది దీని మీద క్లిక్ చేయగానే పైన ఇంపోర్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ చూడండి ఇంపోర్ట్ అయిపోయింది. సో మనకి రియాక్ట్లో ఏంటి అని అంటే సజెషన్ ఇస్తుంది అనమాట, ఇంపోర్ట్ చేయాలని. నేను దాని మీద క్లిక్ చేయాలని చూడండి, మనకి ఇక్కడ ఇంపోర్ట్ అయిపోయింది, ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అయిపోయింది. నేను ఇది రాయలేదు ఇలా. ఓకే, నా చూద్దాం. షో డేటా వచ్చింది. ఇప్పుడు మనకి కాన్సెప్ట్ ఏంటి అని అంటే మళ్ళీ చెప్తున్నా. సో ఇది క్లిక్ చేసినప్పుడు మనకి డేటా విజిబుల్ అవ్వాలి, మళ్ళీ క్లిక్ చేసినప్పుడు డేటా అనేది విజిబుల్ అవ్వకూడదు. సో దట్ ఈజ్ అవర్ మోటో. దానికోసం నేను ఫస్ట్ ఏంటంటే ఐ టేక్ ఇన్ ఏ డిఫరెంట్ మేనర్. దానికోసం ఫస్ట్ మనం ఒక బటన్ కావాలి, అలానే ఒక పారా కావాలి. ఓకే, ఫస్ట్ ఒక బటన్ అండ్ ఒక పారా తీసుకుంటున్నాను. బటన్ నేమ్ వచ్చేసరికి షో డేటా అని ఇస్తున్నా, బటన్ నేమ్ ఆర్ డిస్ప్లే డేటా ఏదో ఒకటి నేమ్ ఇస్తున్నా. అండ్ నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇస్తున్నా. పారాగ్రాఫ్లో వీ కెన్ టేక్ దిస్ వన్. కాపీ అవ్వట్లేదు, ఓకే నో ప్రాబ్లం. లోరెన్ 20 lines. సిఎస్ఎస్ ఇక్కడ అప్లై చేయట్లేదు మనం, ఓన్లీ ఇప్పుడు ఇది క్లిక్ చేసినప్పుడు నాకు ఓకే ఈ కౌంట్ అనే దాన్ని మనం ప్రెసెంట్ కామెంట్ చేద్దాం. కౌంట్ ఇప్పుడు మనకి ఈ షో డేటా మీద క్లిక్ చేసినప్పుడు ఇది డిసిపియర్ అవ్వాలి, మళ్ళీ క్లిక్ చేసినప్పుడు అపియర్ అవ్వాలి బై యూజింగ్ యూజ్ స్టేట్. సో దానికోసం మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే యూజ్ స్టేట్ని యూజ్ చేసుకోవాలి. సో యూజ్ స్టేట్ కోసం మనం ఇంపోర్ట్ చేయాలి అని అంటే మనం సో యూజ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే, we will import use state ఇంపోర్ట్ చేస్తున్నా. సో దాన్ని ఇక్కడ మనకు ఫస్ట్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాక యూజ్ చేసుకోవాలి మనం. సో యూజ్ చేసుకోవాలి అనుకుంటే యూజ్ స్టేట్ అని ఇలా రాస్తాం, కాల్ చేసాం, ఫైన్. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేయాలని చెప్పాను, అరే డిస్ట్రక్షన్ చేయాలి. అరే డిస్ట్రక్షన్ చేయాలి అని అంటే ఫస్ట్ 2 వాల్యూస్ ఉంటాయి మనకి. ఏదైనా పెట్టుకున్నాం, నేను డిస్ప్లే అని ఇస్తున్నా. డిస్ప్లే సెట్ షో అట్లా ఏదైనా వచ్చు, ప్రాబ్లం లేదు. నేను డిస్ప్లే అండ్ సెట్ డిస్ప్లే అని ఇలా 2 వాల్యూస్ ఇచ్చాను. సో ఈ డిస్ప్లే వాల్యూ ఇనీషియల్గా ఏమి ఉండాలి, ఇదంతా మనం ఇది లాజిక్ అనమాట. ఇక్కడ మీకు ఈ లాజిక్ తెలియాలి ఏంటి అని. ఫస్ట్ మనం ఈ ఏదైతే ఉందో ఈ బటన్కి మనం ఒక ఫంక్షన్ ఇస్తాం, ఆన్ క్లిక్ ఫంక్షనాలిటీ. క్లిక్ అయినప్పుడు మనకి ఎపియరా డిసిపియరా అవ్వాలి. సో దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే సమ్ బటన్కి హ్యాండిల్ క్లిక్ అని ఇస్తున్నా, ఫంక్షన్ నేమ్ హ్యాండిల్ క్లిక్. సో ఈ ఫంక్షన్ మనం రాసుకోవాలి. ఈ ఫంక్షన్ అనేది ఇక్కడ యూజ్ స్టేట్ కింద రాస్తున్నారు. ఆరో ఫంక్షన్ తీసుకుంటున్నా. ఆరో ఫంక్షన్ రాస్తున్నా. మనం ఏం చేయాలి, ఇనీషియల్గా డిస్ప్లే అనేది ఫాల్స్ ఉండాలి, ట్రూ ఉండాలి. ఫాల్స్ అని పెడతా చూడండి ఏమవుతుంది అనేది. ఫాల్స్ ఇక్కడ మనకి మన ఈ హ్యాండిల్ క్లిక్ లో ఈ డిస్ప్లేకి ఏం చేయాలంటే ఇక్కడ మీరు ఒక టెర్నరీ ఆపరేటర్ని తీసుకోవాలి. ఓకేనా, డిస్ప్లే దగ్గర ఎప్పుడైనా సరే ఒక టెర్నరీ ఆపరేటర్ తీసుకోవాలి. అంటే ఎలా అంటే టెర్నరీ ఆపరేటర్ అంటే ఏం లేదు, ఇది మనకి డిస్ప్లే చేయాలా వద్దా అనేది. సో ఇప్పుడు నేను ఈ డివ్ ఏదైతే ఉందో ఇదంతా నేను డిస్ప్లే చేయాలి అనుకుంటున్నాను.
ఇదంతా. దానికోసం మనం ఇక్కడ ఒక జావా స్క్రిప్ట్ కోడ్ తీసుకుని, ఇది మెయిన్ మనకి కాన్సెప్ట్ అనమాట. మనం డిస్ప్లే చేయాలా వద్దా అనేది. ఫస్ట్ నేను ట్రూ అని పెట్టుకుంటున్నా, అంటే కండిషన్ బేస్డ్ కదా. ఇఫ్ దిస్ కండిషన్ అనేది ఇలా అయితే ఏంటి, నాకు ఇది డిస్ప్లే అవ్వాలి. ట్రూ అయితే ఇది డిస్ప్లే అవ్వాలి. ఫాల్స్ అయితే, అంటే ఫాల్స్ అంటే ఇలా వస్తుంది కదా. ఫాల్స్ అయితే ఏం చేయాలి మనం, నెక్స్ట్ వన్ సమ్ కీ ట్యాగ్, ఎంప్టీ ట్యాగ్ ఇస్తున్నాను. ప్రెజెంట్కి ఎంప్టీ ట్యాగ్ ఇస్తున్నాను. expected set okay, now ఇది మనకి tag and దాన్ని మనం ఇక్కడ మనం డైరెక్ట్ గా ఫాల్స్ ట్రూ అని ఇవ్వచ్చు. డైరెక్ట్ గా తీసుకోవట్లేదు. ఓకే ఫైన్. ఇక్కడ ఏంటి అని అంటే మనం ఈ డిస్ప్లే దగ్గర ఏమి ఇచ్చాం, మనం ఫాల్స్ ఇచ్చాం కదా. సో అంటే ఇనిషియల్ వాల్యూ ఏమవుతుంది మనకి, డిస్ప్లే అనేది ఫాల్స్ అవుతుంది మనకి. సో ఇక్కడ ఏముంది, ఇనిషియల్ వాల్యూ ఫాల్స్ అని వస్తుంది. సో అదే ఫాల్స్ ని మనం ఇక్కడ ఇచ్చాం. సో జస్ట్ సేవ్ ఇట్. చూడండి ఫాల్స్ అయిపోయింది. అంటే ఏం లేదు, ఇక్కడ మనం ఏ వాల్యూ ఇస్తున్నాం, ట్రూ ఇస్తున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ వాల్యూ. సో ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇక్కడ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఇక్కడ నేను ట్రూ వాల్యూ ఇచ్చా. ఈ ట్రూ వాల్యూ దేనికి వెళ్తుంది, డిస్ప్లేకి వెళ్తుంది. ఈ డిస్ప్లే అనేది ట్రూ అయినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, ట్రూ వస్తుంది. అదే ఈ ప్లేస్లో, డిస్ప్లే ప్లేస్లో మనకి ఫాల్స్ వస్తే ఏమవుతుంది, ఇది డిస్ప్లే చేస్తుంది. ట్రూ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నది డిస్ప్లే చేస్తుంది. సో ఇదే కదా టెర్నరీ ఆపరేటర్ మనం ఇప్పుడు చెప్పుకున్నది ఏంటి. సో ఫస్ట్ కండిషన్ ట్రూ ఆ ఫాల్స్ మీద ఉంటుంది. ఒకవేళ దిస్ కండిషన్ ట్రూ అయితే సో ఇది డిస్ప్లే అవుతుంది, అంటే ఇది ఏదైతే ఉందో ఆపరేషన్ జరిగింది. ఒకవేళ ఇది ఫాల్స్ అయితే సెకండ్ది జరుగుతుంది. సో మనం ఇక్కడ ట్రూ ఇనిషియల్గా ట్రూ ఇస్తే సో ఇట్ విల్ డిస్ప్లే వాల్యూ. ఆర్ఎల్స్ ఇప్పుడు నేను ఇక్కడ ఫాల్స్ ఇస్తే సేవ్ చేస్తున్నా, చూడండి కనిపించదు ఫాల్స్. ఇప్పుడు మనం ఈ సెట్ డిస్ప్లేకి మనం సెట్ చేయాలి, ట్రూ కింద సెట్ చేయాలి సెట్ డిస్ప్లే అనేది. సో నేను ట్రూ కింద ఇస్తున్నా, చూడండి జాగ్రత్తగా చూసాను, ట్రూ కిందకి ఇస్తున్నా. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తున్నా, ఇనీషియల్గా ఫాల్స్ ఉంది మనకి. ఒకసారి నేను క్లిక్ చేస్తున్నా కనిపించింది ట్రూ, మళ్ళీ క్లిక్ చేస్తున్నా బట్ కనిపించట్లా. ఎందుకు అంటే సో ఇది సెట్ అయిపోయింది. మనం ఆల్వేస్ సెట్ డిస్ప్లేని ఏం చేస్తున్నాం, ట్రూ సెట్ చేస్తున్నాం. మళ్ళీ ఫాల్స్ బ్యాక్ సెట్ చేయాలి అంటే ఏం చేయాలి అని అంటే, సో ఇది ట్రూ అండ్ ఫాల్స్ బులియన్ బేస్డ్ కాబట్టి మనం ఇక్కడ ఆపోజిట్ వర్షన్ ఇవ్వాలి. ఇది మెయిన్ అనమాట. ఇక్కడ ఏంటి అని అంటే సో ఆపోజిట్గా ఇవ్వాలి. సో ఇక్కడ ఆపోజిట్ అంటే నాట్ డిస్ప్లే, అంటే ఇక్కడ ట్రూ వస్తే ఫాల్స్ ఇవ్వాలి, ఫాల్స్ వస్తే ట్రూ ఇవ్వాలి. కండిషన్ ఏంటి అని అంటే ఇక్కడ ఇప్పుడు నాకు ఇక్కడ ఫాల్స్ వస్తుంది, అంటే ఫాల్స్ వచ్చింది. మనం ఇక్కడ ఏంటి నాట్ ఫాల్స్, నాట్ ఫాల్స్ అంటే ఏమవుతుంది, ట్రూ అయిపోతుంది. సెట్ డిస్ప్లే అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ ఇక్కడ ట్రూ అవుతుంది. ట్రూ అయిందంటే ఇది డిస్ప్లే అవుతుంది. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ఇది అయిపోయింది. మళ్ళీ మీరు ఇప్పుడు హ్యాండిల్ క్లిక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏముంది, ఇక్కడ డిస్ప్లేలో ట్రూ ఉంది. ట్రూని ఏం చేస్తుంది, మళ్ళీ ఫాల్స్ చేస్తుంది. అంటే ఇది ఆపోజిట్ వాల్యూని ఇక్కడ ఇస్తుంది అనమాట. ప్రతిసారి మనం క్లిక్ చేసిన ప్రతిసారి ఏం చేస్తామంటే ఆపోజిట్ వాల్యూని మనం అసైన్ చేస్తూ ఉంటాం. అర్థమవుతుంది మీకు ఇక్కడ. నేను రీఫ్రెష్ చేస్తున్నాను చూడండి. జస్ట్ ఫస్ట్ ఇనిషియల్గా ఫాల్స్ ఉంది, ఫాల్స్ వచ్చింది, డిస్ప్లే అవ్వకూడదు కాబట్టి ఇది డిస్ప్లే, ఏం డిస్ప్లే కావట్లేదు మనకి. క్లిక్ చేస్తున్నా ఇది ఉంది, మళ్ళీ క్లిక్ చేస్తున్నా షో డేటా, హైడ్ డేటా. సో ఇక్కడ ఇదే కదా చేశారు వీళ్ళు. ఇప్పుడు క్లిక్ చేస్తే కనపడుతుంది, క్లిక్ కాబట్టి సిఎస్ఎస్ని మనం యాడ్ చేసుకోవాలి అంతే. అంటే ఇక్కడ ఒక బాక్స్ పెట్టుకోవాలి, మనం ఒక బాక్స్ పెట్టుకొని దానికి ఏం లేదు ప్యాడింగ్ ఎట్లా ఇవ్వాలి, ఆ ప్యాడింగ్ దాన్ని సో డిసిపియర్ చేయాలి అంతే. ప్యాడింగ్, బ్యాక్గ్రౌండ్ కలరు అవన్నీ
సో అవన్నీ ఇస్తే ఆ ట్రాన్సిషన్స్ అవన్నీ ఇస్తే వర్క్ అవుతుంది. సో ఇంకా దీన్ని కొంచెం అడ్వాన్స్డ్గా చేయాలి అనుకుంటే సో మనం ఇక్కడ ఏం లేదు, ఇంకో వేరేలా కావాలనుకుంటే నో డేటా ఫౌండ్ డేటా హిడెన్ అని ఇలా రాసుకోవచ్చు. డేటా హిడెన్ సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను రీఫ్రెష్ చేస్తున్నా. ఫస్ట్ డేటా హిడెన్ అని వచ్చింది, క్లిక్ చేస్తే మళ్ళీ వస్తుంది డేటా హిడెన్ డేటా. ఇలా కూడా చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ఈ బటన్ ఉంది, ఇది షో డేటా అని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ నేమ్ ఉంది, షో డేటా హిడెన్ డేటా అని మారాలి మనకి. షో డేటా హిడెన్ డేటా, షో డేటా హిడెన్ డేటా. సో ఇలా చేంజ్ అవ్వాలి అని అంటే మనం ఇంకా ఈ ఏదైతే ఉందో ఈ బటన్కి మనం దాన్ని కూడా మనం చేంజ్ చేయొచ్చు. ఎలా? సో ఇప్పుడు మనకి ఇది షో డేటా ఉంది కదా, ఇక్కడ మళ్ళీ మీరు జావా స్క్రిప్ట్ లాగా రాసి డిస్ప్లే అనేది ట్రూ అయితే నాకు షో డేటా అని డిస్ప్లే చేయి. షో డేటా అని డిస్ప్లే చేయి. ఇలా మనం ఒక స్ట్రింగ్లో పంపిస్తాం. లేదు అనుకుంటే హైడ్ డేటా. సో బేస్డ్ ఆన్ ఏంటి అని అంటే మనకి సేవ్ చేస్తున్నాను. రిఫ్రెష్ ఇనీషియల్గా రివర్స్లో ఉంది కదా, ఇది మనకి ఏం లేదు. సో జస్ట్ ఇక్కడ నేను ఇలా రాసేసుకోవచ్చు. రిఫ్రెష్. ఇప్పుడు చూడండి, షో డేటా అన్నప్పుడు అంటే నేను క్లిక్ చేస్తా, షో డేటా మీద క్లిక్ చేస్తే డేటా అనేది హైడ్ డేటా, షో డేటా హైడ్ డేటా, ఇది కూడా చేంజ్ అవుతుంది. చూసారా వాల్యూ అనేది. ఇలా కూడా మనం చేయొచ్చు. కొన్ని పాస్వర్డ్స్ దగ్గర చూడండి ఐ సింబల్ ఉంటుంది, ఐ సింబల్ మీద క్లిక్ చేస్తే పాస్వర్డ్ కనబడుతుంది. మళ్ళీ ఐ సింబల్ మీద క్లిక్ చేస్తే పాస్వర్డ్ అనేది డిసేబుల్ అయిపోతుంది. అలా అనమాట. సో అలాంటి కేసెస్లో కూడా బై యూజింగ్ యూజ్ స్టేట్, మీరు ఇక్కడ మీ కాన్సెప్ట్ ఏంటి అని అంటే బై యూజింగ్ యూజ్ స్టేట్ ద్వారా మనం ఈ స్టేట్ మేనేజ్ చేసి ఆ డేటాని డిస్ప్లే చేయాలా లేకపోతే హైడ్ చేయాలా అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇంతకుముందు ఏం చేసాం, మనం కౌంట్ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేసాం. ఇంతకుముందు ఏం చేసాం, మనం ఒక కౌంట్ని అనే దాన్ని బటన్ని సెట్ చేసాం వాల్యూని. సో ఇలా మనకి వేరియస్ ఉన్నాయన్నమాట. అర్థమైందా ఈ షో డేటా? ఇందులో ఏమైనా డౌట్ ఉందా? హలో చెప్పండి సార్. ఇక్కడ మనం నాట్ డిస్ప్లే యూజ్ చేయకపోతే అది ఏదో ఒక ట్రూ స్టేట్ కానీ ఫాల్స్ స్టేట్ కానీ వచ్చి ఆగిపోతుంది. నాట్ అని పెడితేనే అది ట్రూ ఫాల్స్ లాగా కంటిన్యూ అవుతుంది. అందుకే నాట్ యూజ్ చేసామా? రైట్. ఓకే. ఇప్పుడు ఇది నాట్ డిస్ప్లే అని యూజ్ చేయకుండా మీరు ట్రూ అని ఇస్తే అది ట్రూకి సెట్ అయిపోతుంది. ఎవ్రీ టైం వీఆర్ సెట్టింగ్ యాజ్ ఎ ట్రూ. అంటే మనం ఇది ఉంది కదా, దీనికి ఎవ్రీ టైం మనం ట్రూ అని సెట్ చేస్తున్నాం మనం. సో ఎవ్రీ టైం ట్రూ సెట్ చేస్తే రాదు. సో మనకి ఏంటంటే ఆపోజిట్ సెట్ చేయాలి. డిస్ప్లే ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూకి ఈ సెట్ డిస్ప్లే అనేది ఆపోజిట్ సెట్ చేయాలి ఈ బటన్ క్లిక్ చేసిన ప్రతిసారి. అందుకోసం ఈ నాట్ డిస్ప్లే వాడాలి. ఇక్కడ డిస్ప్లే అనేది పైన కాన్స్ట్ దాంట్లో డిస్ప్లే అనేది ఫాల్స్ కి సెట్ అయిపోతుంది సార్. అక్కడ మనం ఏది ఇస్తే అది ఫస్ట్ ఇక్కడ ఏది ఇస్తే అది సెట్ అయిపోతుంది. ఓకే. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీరు రెగ్యులర్గా ఏంటంటే రియల్ టైం ఏదైనా మీరు ప్రాజెక్ట్కి వెళ్ళినా సరే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు ఇది. సో కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయండి ఇది. సో అలానే మనకి ఇంకొకటి ఏంటి అని అంటే, సో వీ హ్యావ్ మల్టిపుల్ వేస్ అనమాట. నేను ఒక 3 ఎగ్జాంపుల్స్ చెప్తా 3 ప్రాజెక్ట్స్లా. ఇప్పుడు ఫస్ట్ది కౌంటర్ ఒకటి చెప్పాను, అట్లానే ఇప్పుడు షో డేటా చెప్పాను. సో ఇంకొకటి ఒక ఫామ్ తీసుకుందాం మనం. ఆ ఫామ్ని యూజ్ చేసి డేటాని ఎలా యూజ్ స్టేట్ ద్వారా తెచ్చుకుంటాం, ఎలా మన కన్సోల్ లాగ్లోకి ఆ డేటా అంతా గ్యాదర్ చేసి ఒక ఆబ్జెక్ట్లోకి డేటాని తీసుకొచ్చుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఇదే ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ తీసుకున్నాము. ఫేస్బుక్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఒక ఇలా ఉంది ఇలా. సో ఇది ఒకటి ఉంది, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, ఈ 2 ఈమెయిల్
ఫోన్ నెంబర్ ఆర్ పాస్వర్డ్ ఈ రెండింటిని మనం బటన్ క్లిక్ చేసిన తర్వాత ఏమవ్వాలి, ఈ డేటా అనేది మనం కన్సోల్ లాగ్లోకి తేవాలి బై యూజింగ్ యూజ్ స్టేట్ ద్వారా. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనకి ఏంటి అని అంటే, సో దీనివల్ల ఏంటి అని అంటే మనం రియల్ టైంలో మనం చాలా ఫామ్స్ని ఏమైనా ఫామ్స్ ఇచ్చినప్పుడు ఆ డేటాని మనం బ్యాక్ ఎండ్ ఏపీఐకి పంపించేటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ మనం దీనికోసం ఫామ్ని మనం ఇంట్రొడ్యూస్ చేద్దాం. ఫామ్ని ఇంట్రొడ్యూస్ చేసి ఆ ఫామ్లో ఎలా ఏమేమి చేద్దాం అనేది చూద్దాం. ఫస్ట్ ఒకటి క్రియేట్ చేస్తాను నేను, ఫామ్ యూజర్ ఫామ్ అని సంథింగ్, ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఎందుకు ప్రతిసారి అంటే మీకు ఈజీగా ఉండడానికి, మీకు అంతే, ఏం లేదు. యూజర్ ఫామ్ డాట్ జేఎస్. ఇప్పుడు మనం యూజర్ ఫామ్ డాట్ జేఎస్లో మళ్ళీ ఒక కొత్తది క్రియేట్ చేసుకుంటున్నాను నేను. సేమ్ యూజర్ ఫామ్ సేవ్. సో దిస్ వన్ నేను కనపడాలంటే ఐ జస్ట్ వాంట్ టు యూజర్ యూజర్ ఫామ్. సో యూజర్ ఫామ్ అని ఇలా క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఇంపోర్ట్ అయిపోయింది. ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత మనం సో వి విల్ క్లోజ్ దిస్ వన్ అండ్ చూద్దాం ఏమొచ్చింది మన మై ల్యాప్టాప్లో. సమ్వేర్ ఇంటర్నెట్ సర్వర్. ఓకే, లెట్ మీ చెక్ అగైన్. Failed to parse source to import analyze because the content contains invalid JS syntax. Okay, JSX. నేను JSX ఇవ్వలేదా, JS ఇచ్చా. ఓకే ఫైన్. నార్మల్గా ఏంటి అని అంటే ఇక్కడ ఇష్యూ ఏంటి అని అంటే క్రియేట్ రియాక్ట్ యాప్ అంటే బిఫోర్ క్రియేట్ రియాక్ట్ యాప్లో డాట్ జేఎస్ కూడా అలౌ చేస్తుంది. ఓకే, బట్ ఇక్కడ ఏమైపోయింది ప్రాబ్లం అంటే JSX మాత్రం ఇవ్వాలి. ఇది వైట్ ప్రాజెక్ట్ ఇది. ఓకే, వైట్ ప్రాజెక్ట్ కాబట్టి మన JS అనేది వర్క్ అవ్వదు. మీరు JSX అని ఇవ్వాలి. అదే ఎర్రర్ అక్కడ త్రో చేసింది. సో JSX వచ్చింది. ఓకే ఫైన్. ఇక్కడ కూడా ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు JSX ఎస్ సేమ్. ఇప్పుడు చూద్దాం, ఎర్రర్ పోయింది. ఓకే, సో ఈ యూజర్ ఫామ్ అనేది మనకు వచ్చింది. యూజర్ ఫామ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి వచ్చింది. ఈ యూజర్ ఫామ్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో మనం ఈ డిబ్లో రాసుకున్నాం కదా, అది ఫైన్. నౌ మనం ఇప్పుడు ఫస్ట్ మనకి ఏమేమి కావాలి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే, ఫామ్లో మనం ఒక ఫామ్ అని తీసుకుందాం. ఫామ్ మీకు ఇంతకుముందు మనకు ఫామ్ తెలుసు కదా, ఫామ్ ఒక ఫామ్ ట్యాగ్ తీసుకొని ఈ ఫామ్ ట్యాగ్ లోపల మనం, సో ఈ ఫామ్ ట్యాగ్లో సారీ సో ఈ ఫామ్లో మనకి నేనేం చేస్తానంటే ఒక 2 ఇన్పుట్ బాక్సెస్ తీసుకుంటా, 2 or 3. ఈ ఇన్పుట్ బాక్స్లో ఫస్ట్ వన్ ఇన్పుట్ టైప్ టెక్స్ట్. ఓకే ఫైన్. ఇక్కడ మన ఈ ఇన్పుట్ బాక్స్లో ప్లేస్ హోల్డర్ ఏమన్నా కావాలనుకుంటే సో ప్లేస్ హోల్డర్ మనం ఇవ్వచ్చు. ఎంటర్ యూజర్ నేమ్. ఓకే ఫైన్. అండ్ సెకండ్ వన్ input email, placeholder, enter email. ఇంకొక ఇన్పుట్ బాక్స్ ఇన్పుట్ పాస్వర్డ్. ఇలా 3 తీసుకున్నాను. ప్లేస్ హోల్డర్ చేసుకున్నాను. అక్కడ కూడా ప్లేస్ హోల్డర్, ఎంటర్ పాస్వర్డ్.
సో ఇలా 3 ఇచ్చాం మనం. చూడండి ఇక్కడ వచ్చినాయి 3. ఓకే ఫైన్. ఇది ఒకవేళ మీకు ఇది కావాలనుకుంటే ఇంకొకటి ఒక డివిలో ఇచ్చేస్తే కింద వస్తాయి. సో మీరు అలా తీసేసుకుంటే ఇంకా ఏంటి and div ఓకే ఫైన్. సరే మనం ఇలా 1 2 3 యూజర్ నేమ్ సెలెక్ట్ చేసాం 3. ఓకే సో ఇంకొకటి ఏంటంటే ఒక బటన్ వేద్దాం మనం. సో ఈ బటన్ ఏంటంటే అది క్లిక్ చేసినప్పుడు ఆ డేటా అంతటిని మనం బటన్ సమ్ లాగిన్ ఆర్ సైన్ అప్ లాగిన్ అని ఇస్తున్నాను అంతే. జస్ట్ ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు మనం డేటా ఇక్కడ ఇచ్చిన తర్వాత ఓకే ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కన్సోల్లోకి రావాలి బై యూజింగ్ యూజ్ స్టేట్ ద్వారా. సో ఇది ఎలా చేస్తాం ఇన్ రియాక్ట్ అనేది ఇప్పుడు కాన్సెప్ట్ మనకి. ఓకే సో ఫస్ట్ మనకి దీనికోసం మనం వీ కెన్ టేక్ 3. మనం ఇప్పుడు దాకా మనం ఏం చేసాము ఒక యూజ్ స్టేట్ని తీసుకున్నాం. బట్ ఇక్కడ ఏం చేద్దామంటే మనం 3 యూజ్ స్టేట్ని తీసుకున్నాం. అదే 3 యూజ్ స్టేట్ని తీసుకొని మనం 3ని సో ఎలా చేయాలి ఏంటనేది చూద్దాం. ఫస్ట్ 3 యూజ్ స్టేట్లో ఫస్ట్ యూజ్ స్టేట్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను నేను. సో యూజ్ స్టేట్ సో ఇక్కడ మనం రాస్తాం కదా కాన్స్ట్. ఎందుకు 3 యూజ్ స్టేట్స్ అంటే ఒక్కొక్క దానికి ఒక యూజ్ స్టేట్ లా అనమాట. ఇప్పుడు దీనికి ఒక యూజ్ స్టేట్, దీనికి ఒక యూజ్ స్టేట్, దీనికి ఒక యూజ్ స్టేట్. సో ఒకటే కాన్సెప్ట్, ఒకటే వాల్యూ, ఒకటే టైప్లో ఉంటే మనం ఒకటే యూజ్ స్టేట్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. అది నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మీకు ఇప్పుడు వరకు మీరు చూడలేదు కదా, ఒక ఫైల్లో ఒక యూజ్ స్టేట్ని వాడటమే చూసారు. బట్ 3 యూజ్ స్టేట్ని ఎలా తీసుకోవాలి అనేది. సో ఫస్ట్ యూజ్ స్టేట్ వచ్చేసరికి మనకి సమ్ యూజర్ నేమ్ అని ఇస్తున్నాను కామా సెట్ యూజర్ నేమ్ ఇలా ఒకటి తీసుకున్నా. సో నెక్స్ట్ యూజ్ స్టేట్ సో ఇది ఏంటి ఇనిషియల్గా యూజర్ నేమ్ అనేది ఎంటీ వాల్యూ కాబట్టి ఎంటీ స్ట్రింగ్ అని ఇస్తున్నాను. ఓకే ఇవన్నీ స్ట్రింగ్ వాల్యూసే కదా. ఇది ఈ టెక్స్ట్ ఈమెయిల్ కానీ పాస్వర్డ్ కానీ అన్ని స్ట్రింగ్ వాల్యూసే కాబట్టి నేను అన్ని ఇక్కడ స్ట్రింగ్ తీసుకున్నాను. ఇంతకుముందు ఏం చేశాను, నెంబర్ తీసుకున్నా, బులియన్ తీసుకున్నా. బులియన్ అంటే ఫాల్స్ ట్రూ. ఇప్పుడు స్ట్రింగ్ తీసుకుంటున్నాం మనం. స్ట్రింగ్లో సెకండ్ వచ్చేసరికి సెకండ్ యూజ్ స్టేట్ వచ్చేసరికి ఈమెయిల్. ఇక్కడ నేను సేమ్ తీసుకున్నాను. ఏమైనా నేమ్ తీసుకోవచ్చు. నేను జస్ట్ సింపుల్గా టు మేక్ ఇట్ జెనరిక్ సెట్ ఈమెయిల్ యూజ్ స్టేట్ స్ట్రింగ్ వాల్యూ ఎంటీ స్ట్రింగ్ ఇస్తున్నా. సేమ్ నెక్స్ట్ కాన్స్ట్ 4th వన్ ఏముంది పాస్వర్డ్ కామా సెట్ పాస్వర్డ్. యూజ్ స్టేట్ ఇది కూడా ఎంటీ స్ట్రింగ్. ఓకే ఇలా 3 తీసుకున్నా నేను. 3 తీసుకున్నాక ఈ 3ని మనం ఇక్కడ సెట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇవి మనం సెట్ చేయాలి. సెట్ చేయడం కోసం మనం ఫస్ట్ ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫంక్షన్ ఇవ్వాలన్నమాట. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫంక్షన్ ఇవ్వాలి. సో ఆ ఫంక్షన్ ఏంటి అని అంటే మనం నార్మల్గా ఏంటి ఆన్ క్లిక్ అని ఇస్తాం. బటన్కి అయితే ఆన్ క్లిక్ అని ఇచ్చాను ఇప్పటి వరకు. బట్ ఇక్కడ మనకి ఇన్పుట్ బాక్స్లో మనం వాల్యూ చేంజ్ యాడ్ చేసిన ప్రతిసారి మనకి ఈ వాల్యూ అనేది అప్డేట్ అవ్వాలి. వాల్యూ అనేది ఎంటర్ చేసిన ప్రతిసారి మనకి అప్డేట్ అవుతూ ఉండాలి. సో దానికోసం మనకి ఆన్ చేంజ్ అనే ఒక ఈవెంట్ ఉంది. సో ఇప్పుడు దాకా మనం ఆన్ క్లిక్ చూసాం కదా. సో ఇది ఒక కొత్త ఈవెంట్ ఆన్ చేంజ్ ఈవెంట్. సో ఈ ఆన్ చేంజ్ ఈవెంట్లో మనం ఏదైనా ఇచ్చేటప్పుడు మనకి వాల్యూ అనేది మనం సెట్ చేయాలి. అర్థమవుతుందా? మనం జాగ్రత్తగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి.
మనం ఒక వాల్యూని అనేది సెట్ చేయాలి. సెట్ చేయడం కోసం ఆన్ చేంజ్కి నేను చేంజ్ యూజర్ నేమ్ అని ఒకటి తీసుకున్నా, లేదంటే హ్యాండిల్ యూజర్ నేమ్, అట్లా మనం సెట్ చేసుకుంటాం. మనం ఇక్కడ చేంజ్ యూజర్ నేమ్ అనేది నేను ఒక ఫంక్షన్ నేమ్ తీసుకున్నా. ఈ ఫంక్షన్ నేమ్ను మనం ఇక్కడ ఇవ్వాలి. కాన్స్ట్ చేంజ్ యూజర్ నేమ్ యారో ఫంక్షన్ తీసుకుంటున్నాను నేను. సో ఈ యారో ఫంక్షన్ లోపల ఈ ఏదైతే ఉందో ఈ యూజర్ నేమ్కి మనం ఇక్కడ రాసిన ఈ వాల్యూని సెట్ చేయాలి. సెట్ చేయడం కోసం ఏం చేయాలి, మనం ఫస్ట్ ఏదైతే ఉందో ఈ సెట్ యూజర్ నేమ్కి మనం ఏం సెట్ చేయాలి అంటే ఈ టార్గెట్ వాల్యూ ఉంటుందన్నమాట. సో నార్మల్గా ఇక్కడ ఏంటంటే టార్గెట్కి ఒక వాల్యూ ఉంటుంది. ఈ ఇన్పుట్ బాక్స్ ఎలా వర్క్ అవుతుందంటే ఒక వాల్యూ అనేది ఉంటుంది. ఈ వాల్యూకి మనం ఇనీషియల్గా యూజర్ నేమ్ ఏది ఉంటే అది ఇవ్వాలి. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీరు. Okay, so maybe I need to extensions. Prettier enable చేసుకున్న prettier నేను ఎందుకు అంటే I'll just format document with prettier. ఎస్, ఎందుకు ప్రెటియర్ని నేను ఎనేబుల్ చేశానంటే చూడండి ఎలా వచ్చింది అనమాట. ప్రెటియర్ చేయటం వల్ల నాకు లెంత్ అలా పెరిగిపోతుంది. సో నాకు అలా నచ్చలేదు, అందుకోసం అని చెప్పి ప్రెటియర్ని యూజ్ చేస్తే సో చూడటానికి ఏంటంటే కోడ్ బాగుంటుంది అని అంతే. ఇది ఒక ఎక్స్టెన్షన్, అది కోడ్ని ఫార్మాట్ చేస్తుంది అంతే. జస్ట్ అంటే మనం టైప్ చేసేటప్పుడు మనకి లుక్ అనేది నీట్గా ఉండటం కోసం. సో ఇప్పుడు నేను ఇక్కడ చూడండి సేవ్ చేయగానే అది ఆటోమేటిక్గా ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ ఫామ్లో మనం ఇన్పుట్ బాక్స్లో ఇక్కడ 2 వాల్యూస్ అనేవి ఎక్స్ట్రాగా నేర్చుకోవాలి మనం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి, ఆన్ చేంజ్. అనేది ఏంటి, ఒక ఈవెంట్ హ్యాండ్లింగ్. సో ఇది ఏమవుతుంది అని అంటే చేంజ్ యూజర్ నేమ్ అనే ఫంక్షన్ నేమ్ కాల్ చేస్తుంది. కాల్ చేసినప్పుడు ఈ సెట్ యూజర్ నేమ్లో మనకి సో ఇక్కడ ఒక ఈవెంట్ వస్తుంది అనమాట. ఈ ఈవెంట్ లోపల ఒక టార్గెట్ వాల్యూ ఉంటుంది. ఈ టార్గెట్ వాల్యూ, ఈ వాల్యూని మనం సెట్ చేయాలి. సో ఈ చేంజ్ యూజర్ నేమ్ సెట్ చేస్తే ఇక్కడ మనకి యూజర్ నేమ్ అనేది ప్రింట్ అవుతుంది. సో సింపుల్ థింగ్. మళ్ళీ నేను చూపిస్తాను చూడండి. రీఫ్రెష్. నేను ఏం చేస్తానంటే కన్సోల్ లాగ్ చేస్తా యూజర్ నేమ్ని. కన్సోల్ యూజర్ నేమ్ రీఫ్రెష్ ఇట్ అగైన్. చూడండి ఇక్కడ సంథింగ్ connected to the property of value. Target filling particular. Sorry. Target filling particular. Oh, filling. Okay. Target. Yes, right. Target. Right. Target dot value. Again I'm refreshing it. సో ఇప్పుడు మనం టైప్ చేస్తాం చూడండి. నేను ఏది టైప్ చేస్తే సో దానికి సెట్ అయిపోతుంది అన్నమాట. సో చూడండి ఇలా. సో నేను రిమూవ్ చేస్తే అది అంటే ఎవ్రీ టైం ఆన్ చేంజ్ ఏం చేస్తుంది అంటే ఆన్ చేంజ్ నేమ్లో మనం చూసారా, ఆన్ క్లిక్ అంటే క్లిక్ చేసినప్పుడు ఆన్ చేంజ్ అంటే వాల్యూని మనం ఇచ్చిన ప్రతిసారి, అంటే నువ్వు రిమూవ్ చేసిన టైప్ చేసిన సో అది రీడ్ చేసుకుంటుంది. చూడండి నేను రిమూవ్ చేస్తున్నా పైన కింద, మీరు అబ్జర్వ్ చేయాలి పైన కింద. సో మళ్ళీ నేను యాడ్ చేస్తున్నా. ఆన్ చేంజ్ అనేది అలా వర్క్ అవుతుంది అనమాట. సో నేను క్లిక్ చేసినప్పుడు రిమూవ్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది అనేది మళ్ళీ నేను ఒకసారి చూడండి. ఒకటి వస్తే అన్నీ వచ్చేస్తాయి, ఒకటి వస్తే మిగతా అంతా సింపుల్, ఏం లేదు.
సో ఫస్ట్ నేను ఒక ఇన్పుట్ బాక్స్ లో 2 వాల్యూస్ ఇంతవరకు మీకు HTML తెలుసు. HTML లో ఇన్పుట్ బాక్స్ టైప్ అనేది టెక్స్ట్, ప్లేస్ హోల్డర్ అనేది తెలుసు మీకు. ఓకే, ఈ ఆన్ చేంజ్ అనేది ఒక ఈవెంట్ హ్యాండ్లర్. ఈ చేంజ్ చేసిన ప్రతిసారి అక్కడ చేంజ్ అవుతుంది అనమాట. ఈ చేంజ్ యూజర్ నేమ్ అనేది ఏంటి, ఒక ఫంక్షన్. ఓకే, ఒక ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఈ ఫంక్షన్ కి మనం ఏం సెట్ చేస్తున్నాం అంటే ఈ సెట్ యూజర్ నేమ్ కి ఈ టార్గెట్ ఈ అనే ఒక ఈవెంట్ లో ఒక టార్గెట్ వాల్యూ ఉంటుంది అనమాట. అంటే మీరు టైప్ చేస్తున్న వాల్యూని మనం సెట్ చేస్తున్నాం. ఈ సెట్ చేసేది ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వస్తుంది. ఇనిషియల్ గా ఎంటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్ నేమ్ ఇస్తున్నాను, నేమ్ అని ఇస్తున్నాను. ఇనిషియల్ గా ఏదైతే ఇస్తామో మనం అది ఇక్కడ రిఫ్రెష్ చేస్తే చూడండి నేమ్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, నేమ్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఎంటీ అంటే ఎంటీ వస్తుంది యూజర్ నేమ్ కి, కాబట్టి అది ఇచ్చింది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మనం టైప్ చేస్తున్న వాల్యూని మన టార్గెట్ వాల్యూనికి సెట్ చేస్తున్నాం. ఓకే, సెట్ చేసింది మనకి ఇక్కడ వాల్యూ అనేది యూజర్ నేమ్ ఇవ్వకపోతే మీరు, సో ఇది మీకు ఏమవుతుంది అంటే, సో మీరు టైప్ చేసినా సరే అది తీసుకోదు అనమాట. తర్వాత ఏంటి అని అంటే కన్సోల్ లాగ్ చేసినప్పుడు సో ఇది టైప్ చేసినా సరే తీసుకోదు ఈ వాల్యూ అనేది. అంటే నేను అది తర్వాత నేను చూపిస్తాను ఆన్ సబ్మిట్ అప్పుడు నేను ఇంకా మీకు క్లారిటీగా వస్తుంది. అది కాంపోనెంట్ చేంజింగ్ సో నౌ ఇలా వచ్చినప్పుడు ఇష్యూ వస్తుంది, నేను చూపిస్తాను అని చెప్పేటప్పుడు. ఓకే ఫైన్. సో ఇంతవరకు అర్థమైందా మీకు ఇది? ఇందులో ఏమైనా డౌట్ ఉందా? మళ్ళీ ఈమెయిల్ ఇచ్చేద్దాం. ఈమెయిల్కి ఏం లేదు, మళ్ళీ సేమ్ ఎలా ఉందో అలానే. సో ఆన్ చేంజ్ చేస్తున్నాను నేను. ఆన్ చేంజ్లో ఇంకొక ఫంక్షన్ తీసుకోవాలి నేను. చేంజ్ ఈమెయిల్ అనే ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను నేను. ఈ ఫంక్షన్ నేమ్కి ఐ జస్ట్ give here const change email ఇది ఒక ఈవెంట్ తీసుకుంటాను నేను ఇక్కడ. సో ఇక్కడ మనం సెట్ ఈమెయిల్ ని సెట్ చేయాలి. సెట్ ఈమెయిల్ ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. సో దట్స్ ఇట్. అంతే. దీనికి ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే నెక్స్ట్ వాల్యూ. సో వాల్యూలో మనం ఏం చేయాలి, అక్కడ ఈమెయిల్ ఇద్దాం. ఏదైతే ఉందో ఈమెయిల్ సెట్ డాక్యుమెంట్ విత్ ప్రొటీన్. ఓకే, ఇంకా పాస్వర్డ్ ఒకటి మనం సెట్ చేయాలి. పాస్వర్డ్ కోసం అగైన్ ఐఎమ్ గివింగ్ వన్ మోర్ ఆన్ చేంజ్ ఈవెంట్ అండ్ దెన్ ఇక్కడ మనం చేంజ్ పాస్వర్డ్ అని ఒక ఫంక్షన్ తీసుకుంటున్నా. నెక్స్ట్ వాల్యూలో పాస్వర్డ్. ఇవే పాస్వర్డ్ ఇవి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇది ఇక్కడ నుంచి. ఇక్కడ మనం ఇక్కడ ఉన్నది కదా ఈ వాల్యూస్. ఈ సెట్ పాస్వర్డ్ అనేది మనం ఇక్కడ రాయాలి. ఒక ఫంక్షన్లో సెట్ పాస్వర్డ్ రాయాలి. మళ్ళీ సేమ్ అక్కడ నేమ్ ఇచ్చాం కదా ఆన్ చేంజ్లో చేంజ్ చేంజ్ పాస్వర్డ్ అండ్ దెన్ దిస్ ఈస్ వన్ యారో ఫంక్షన్. యారో ఫంక్షన్ లోపల మనం సెట్ పాస్వర్డ్ ఆ లోపల ఈ డాట్ పైన అనేది మనం ఇవ్వాలి టార్గెట్ డాట్ వాల్యూ. సో ఇక్కడ ఈ అని ఇచ్చినప్పుడు ఇక్కడ సో ఒకవేళ ఈ కాదు ఏమైనా ఇవ్వచ్చు, మీరు ఈ ఇవ్వాలనే లేదు, ఈవెంట్ అని ఇవ్వచ్చు, ఈ అని ఇవ్వచ్చు సంథింగ్. సో ఈవెంట్ అంటాం అనమాట దాన్ని, అందుకు ఈతో మనం డినోట్ చేస్తున్నాం అంతే. దట్స్ ఇట్. సో మనం 3 అనేది ఇచ్చేసాం. ఓకే, యా దీనికి కూడా ఇచ్చేసాం, అయిపోయింది. ఇప్పుడు నేను ఈ 3ని వాల్యూస్ టైప్ చేస్తా. టైప్ చేసిన తర్వాత సో ఏదైతే ఉందో ఆ వాల్యూని
సో ఇది లాగిన్ అని క్లిక్ చేయగానే మనకి లాగిన్ అనేది క్లిక్ చేయగానే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ లోపల మనకి అనేది డేటా రావాలి. అది అవర్ కాన్సెప్ట్ నో. ఇప్పుడు మనం దీనికోసం ఏం చేస్తామంటే ఒక బటన్ తీసుకుంటాం. సో ఇక్కడ 2 వేస్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ మనకి ఇక్కడ ఒక ఫంక్షన్ తీసుకోవచ్చు, ఆన్ సబ్మిట్ ఆన్ క్లిక్ అని ఒక క్లిక్ చేసినప్పుడు తీసుకోవచ్చు, లేదు ఫామ్కి ఇంకోటి ఉందన్నమాట. సో అదేంటి అని అంటే ఆన్ సబ్మిట్ అని ఉంది. ఆన్ సబ్మిట్ అంటే ఫామ్ అంతా ఆన్ సబ్మిట్ చేసినప్పుడు ఒక ఫంక్షన్ మనం కాల్ చేయాలి అనుకున్నప్పుడు సో అది కాల్ చేస్తాం. నేను దీనికి ఒక నేమ్ ఇస్తాను, నేను హ్యాండిల్ సబ్మిట్ అని ఒక నేమ్ ఇస్తున్నాను. సో ఈ నేమ్ ద్వారా మనం ఒక ఫంక్షన్ కాల్ చేద్దాం. కాన్స్ట్ హ్యాండిల్ సబ్మిట్ సో ఈ హ్యాండిల్ సబ్మిట్ ని మనం కాల్ చేస్తున్నాం. సో ఈ హ్యాండిల్ సబ్మిట్ లో ఏమవ్వాలి, మనకి ఏదైతే ఉందో యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ ఉంటే ఆ పాస్వర్డ్ ని మనం ఇక్కడ ప్రింట్ చేసేయాలి. ప్రింట్ చేయడం కోసం జస్ట్ ఐ యూజ్ ఈ ఈవెంట్ ని. సో మనకి ప్రివెంట్ డిఫాల్ట్ అంటే ప్రాబ్లం లేకుండా మనం ప్రివెంట్ డిఫాల్ట్ అని యూజ్ చేయాలి. మనం ప్రివెంట్ సో ఇది కూడా ఈవెంట్ లో సో ఒక ఫంక్షన్ అనమాట, ప్రివెంట్ డిఫాల్ట్ అనే ఫంక్షన్. సో దీనివల్ల ఏంటి అని అంటే మనం సబ్మిట్ చేసిన ప్రతిసారి డేటా అనేది మనకి ఇందులో స్టోర్ అవుతుంది అనమాట. సో నేను ఏం చేస్తానంటే యూజర్ డేటా అని ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాను. ఈ ఆబ్జెక్ట్ లోపల సో యూజర్ అని ఇచ్చి దానికి మనం యూజర్ నేమ్, సో ఈ యూజర్ నేమ్ ఇవన్నీ ఎలా ఇవ్వాలంటే ఈ వాల్యూస్ ఇవ్వాలి. యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ రైట్ సైడ్ అన్ని కరెక్ట్గా ఇవ్వాలి. యూజర్ నేమ్ కామా నెక్స్ట్ ఈమెయిల్ కదా, ఈమెయిల్కి నేను ఈమెయిల్ అని ఇస్తున్నాను. ఈ ఈమెయిల్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఎక్కడి నుంచి వస్తుంది. రైట్ సైడ్ వాల్యూస్ని కరెక్ట్గా ఇవ్వాలి. లెఫ్ట్ సైడ్ అనేది పర్వాలేదు, ఏ ఇచ్చినా సో వర్క్ అవుతుంది మనకి. పాస్వర్డ్ కూడా మనకి క్లిక్ చేయాలనుకుంటే సో పాస్వర్డ్. ఇప్పుడు నేను కన్సోల్ లాగ్ చేసుకుంటా. కన్సోల్లో యూజర్ డేటా హ్యాండిల్ సబ్మిట్ ఏంటిది సబ్మిట్ సరే. I'm just refreshing it. Okay. సో నేను ఏం చేస్తున్నానంటే జాన్ GHON@gmail.com. ఇది మెయిల్ అని ఇచ్చినప్పుడు @gmail.com ఎక్స్పెక్ట్ చేస్తుంది. అలానే సమ్ పాస్వర్డ్ ఇస్తున్నాను నేను. సో నేను లాగిన్ అని క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ నాకు ఒక ఆబ్జెక్ట్ వచ్చింది. ఆబ్జెక్ట్ లో ఈమెయిల్ ఉంది, యూజర్ ఉంది, పాస్వర్డ్ ఉంది. 3 వాల్యూస్ని మనం ప్రింట్ చేస్తున్నాం. అర్థమవుతుందా మీకు ఇక్కడ ఏం చేసాం అనేది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ప్రివెంట్ డిఫాల్ట్ తీసేస్తే, ఈ వాల్యూ తీసేస్తే ఇట్ వోంట్ వర్క్. రిఫ్రెష్ పాస్వర్డ్ లాగిన్. సో చూడండి ఇక్కడ అవ్వట్లేదు. సో ఆ ప్రివెంట్ డిఫాల్ట్ అనేది లేకపోతే సో ఇట్ వోంట్ వర్క్. ఆ వాల్యూస్ అన్ని తీసుకోవాలనుకుంటే ఈవెంట్లో ఉన్నవి అలా ఇవ్వాలి ఫామ్కి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇక్కడ మన వాల్యూ యూజర్ నేమ్ ఉంది కదా, ఇది రిమూవ్ చేద్దాం. చూడండి ఇక్కడ ఏంది కాంపోనెంట్ కంట్రోలింగ్. సో ఇది వర్క్ అవ్వదు, ఇది ఇలా కూడా వస్తుంది. ఒకసారి తీసుకోవద్దు. సో ఇది వచ్చింది కానీ ఇక్కడ వాల్యూస్ పోవట్లేదు. చూసారా, వాల్యూస్ అనేవి అదే ఉండిపోయినాయి అలాగా. సో అప్పుడు మనకి ఇష్యూస్ వస్తాయి అన్నమాట. అందుకోసం ఈ వాల్యూ అనేది ఇస్తున్నాను. జస్ట్ చేంజింగ్ ఆన్ కంట్రోల్. సో ఎప్పుడైనా సరే వాల్యూ అనేది ఇవ్వాలి. ఇలా ఇస్తే సో మనకి క్లియర్గా అనేది
ఇష్యూస్ ఏం రావు అనమాట. ఈ వాల్యూకి అసైన్ చేయాలి, మన యూజర్ నేమ్ని అసైన్ చేయాలి. సో దిస్ ఈజ్ యూజ్ ఎఫెక్ట్లో మనం 3 ఎగ్జాంపుల్స్ చూసాము. ఫస్ట్ ఇంకా దీన్ని ఇంకా ఏంటంటే ఇంకా సింప్లిఫై చేయొచ్చు కోడ్ని. 3 రాయవసరం లేదు, 3 స్టేట్లు కూడా రాయవసరం లేదు, ఒకటే స్టేట్. ఎలాగా ఇక్కడ నేను ఇలా కూడా రాయొచ్చు, అవి నేను తర్వాత చెప్తాను మీకు. సో ఫస్ట్ ఏంటంటే ఒక బేసిక్ మీరు నేర్చుకోవాలి కాబట్టి నేను బేసిక్గా చెప్తున్నా. సో ఫస్ట్ మనం చూసింది కౌంటర్ ఇంక్రీజ్ అవ్వాలి, ఒక వాల్యూని ఎలా ఇంక్రీజ్ చేయాలి. అలానే ఒక బులియన్ ఆపరేటర్ ద్వారా ఎలా ట్రూ అండ్ ఫాల్స్ కండిషన్ యూజ్ చేసి మనం డేటాని డిస్ప్లే చేయాలన్న బై యూజింగ్ యూజ్ స్టేట్ ద్వారా చేసాం. అలానే మనం ఏంటి నెక్స్ట్ ఒక ఫామ్లో ఒక డేటాని ఎలా యాక్సెస్ చేస్తాము, స్ట్రింగ్ వాల్యూస్ని ఎలా యాక్సెస్ చేస్తాము, 3 యూజ్ స్టేట్లు ఉంటే ఎలా యూజ్ చేయాలి, ఒక ఫంక్షన్ ఎలా యూజ్ చేయాలి, ఫామ్లో హ్యాండిల్ సబ్మిట్ని ఎలా యూజ్ చేయాలి. సో అలానే మనకి ఆన్ చేంజ్ వాల్యూ ఇవి కొత్త అనమాట, వీటి మీద ప్రాక్టీస్ చేయాలి. సో అలానే మనకి చాలా ఉంటాయి. ఇంకా నేను ఏంటంటే ఒక టు డూ అప్లికేషన్ ఉంటుంది, నేను అది చూపిస్తాను మీకు. అంటే ఆల్రెడీ అది నేను ఎక్స్ప్లెయిన్ చేయను, అది మీరే ప్రాక్టీస్ చేయండి. అది ఆల్రెడీ ఉంది కోడ్, నేను ఇస్తా. అది మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి అందులో. Next. సో మనకి ఇది యాక్చువల్లీ npm క్రియేట్ రియాక్ట్ యాప్ ద్వారా చేసింది, ఇది ఓల్డ్ ఇది. సో ఐ విల్ జస్ట్ షో యూ npm start. ఇది npm స్టార్ట్తోనే మనకి వస్తుంది. అది npm రన్ అవ్వాలి, ఎందుకనంటే అది వైట్ ప్రాజెక్ట్, దిస్ ఓల్డ్ ప్రాజెక్ట్. It is opening. దిస్ ఈజ్ వన్ అప్లికేషన్, టు-డూ అప్లికేషన్ అంటాం దీన్ని. సో ఈ టు-డూ లిస్ట్ అప్లికేషన్ ని బై యూజింగ్ యూ స్టేట్ ద్వారా, రియాక్ట్ లో ఓన్లీ యూ స్టేట్ ద్వారా చేసింది ఇదంతా. సో మీరు ఇది ప్రాక్టీస్ ప్రాజెక్ట్ కింద తీసుకొని చేయాలి. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ, యూ కెన్ రిఫర్ మై కోడ్ ఇన్ గిట్హబ్. సో దీని ఏంటి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ క్లాస్ అని నేను ఒక ఇస్తున్నా. ఓకే, క్లాస్ టైం ఒక 6, 7 to 8 AM అని ఇలా ఇస్తున్నాను. ఓకే, యాడ్ చేస్తున్నాను. సో చూడండి ఇలా వచ్చింది. నెక్స్ట్ ఆఫీస్ అట్లా ఇస్తున్నాను. సో నెక్స్ట్ 9 to 5 సంథింగ్ అలా ఇస్తున్నాను. యాడ్. అలా మనం యాడ్ చేస్తుంటే యాడ్ అవుతా ఉంటాయి ఇలా. దీస్ ఆర్ టు డూ లిస్ట్ అనమాట. అంటే ఇక్కడ చూడండి, మనం ఒక డేటాని యాడ్ చేసినప్పుడు ఇక్కడ యూ స్టేట్ ద్వారా ఆ డేటాని తీసుకొని ఇక్కడ మనం డిస్ప్లే చేయాలి, స్టోర్ చేసుకొని డిస్ప్లే చేయాలి. సో ఆ వాల్యూ కూడా ఇక్కడ కనపడాలి. ఇక్కడ 2 ఐకాన్స్ ఉన్నాయి, డిలీట్, ఎడిట్. డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతుంది, ఎడిట్ చేస్తే ఎడిట్ అవుతుంది. ఏం మనం ఇస్తున్నాము. మళ్ళీ యాడ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ అప్డేట్ అవుతుంది, మళ్ళీ ఎడిట్ అవుతుంది, యాడ్. డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతుంది.
So this is one beautiful to-do list application, basic and important application. ఇంట్రొడ్యూస్లో ఎక్కువ అడుగుతారు. టు డూ అప్లికేషన్ బిల్డ్ చేయండి బై యూజింగ్ యూ స్టేట్. అంతే, యూ స్టేట్ ఒక్క హుక్ ద్వారానే మనం చేయొచ్చు, చాలా చేయొచ్చు అనమాట. ఎడిట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఇంటర్నల్ గా స్టేట్ వాల్యూస్ అన్నిటిని చేంజ్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఈ 3 ప్రాక్టీస్ చేయండి. కౌంటర్, అలానే నేను కోడ్ని ఇప్పుడు పుష్ చేస్తాను అప్పుడే. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అండ్ ఇది మీరు ఏంటి అని అంటే, ఇఫ్ యూ వాంట్ టు సీ సో హియర్ ఈ కౌంటర్ ఇవన్నీ అప్డేట్ అయిపోయినాయి. చూసుకుంటే అప్డేట్ అయిపోయినాయి. సో మీరు ఏంటి అని అంటే ఇందులో చెక్ చేసుకోండి కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ అంటే టు డూ లిస్ట్ మీరు ఓన్ గా ట్రై చేయండి, లేదంటే ఇక్కడ ఉంటుంది కోడ్. సో ఇందులో అన్నా మీరు చూసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. డౌట్స్ ఉంటే నాశనం. ఓకే, జస్ట్ సింపుల్ గా మీకు కోడ్ అంతా ఇందులో ఉంటుంది. కాంపోనెంట్స్ లో ఒక ఉంటాయి అంతే. కోడ్ సెండ్ చేస్తావా? సారీ, కోడ్ ఒకటి సెండ్ చేయండి. కోడ్ అర్థం కాలేదు. కోడ్ పింగ్ చేయమంటున్నా. పింగ్ చేశాను కదా, చేయటం ఏంటి అర్థం కాల. అంటే ఆ కోడ్ స్పెసిఫిక్ గా పింగ్ చేయమంటున్నారు. ఏం లేదు, ఇదిగో ఇప్పుడు నేను మీకు ఇది ఇచ్చాను కదా. మీరు ఏం చేస్తారంటే, ఇది మీకు ఓపెన్ అవుతుందా? మీకు ఇది మీరు గిట్ హబ్ ఓపెన్ చేస్తున్నారు మీరు ఇది. సో మీకు ఇక్కడ ఈ జాన్ 2025 ఓపెన్ అవుతుంది కదా. సో ఈ జాన్ 25లోనే మీకు గిట్ హబ్ లో ఇది క్లిక్ చేస్తే మీరు చూడండి, ఇది జస్ట్ ఒక అప్లికేషన్. ఇది ఇక్కడ అన్ని ఉంటాయి. మీకు టు డూ లిస్ట్ మీద క్లిక్ చేస్తారు. సో ఇక్కడ ఈ కోడ్ అంతా వస్తుంది. ఓకే, టు డూ లిస్ట్ అని ఉంటుంది. టు డూ లిస్ట్ లోనే ఉంటుంది, ఇంకా అంతే. లింక్ కూడా ఇస్తారా? ఓకే, ఎనీ డౌట్స్? సిఎస్ఎస్ గురించి నేను ఏం చెప్పట్లేదు. సిఎస్ఎస్ అనేది మీకు అందుకే ముందే మీకు కావాలనుకుంటే యూ కెన్ యాడ్ సిఎస్ఎస్ ఆల్సో. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.